పెళ్ళికి ముందు శారీరక బంధం క్యారెక్టర్కు కొలమానం కాదు. ఎస్, అది క్యారెక్టర్కు కొలమానం కాదు, అది భావోద్వేగానికి కొలమానం అంతే. ఆ క్షణిక ఆవేశంలో జరిగిపోయే తతంగం అంతే అది. ఇక దాన్ని బట్టి క్యారెక్టర్ని కొలవలేము అనేది సుప్రీంకోర్టు తీర్పు. ఇద్దరు మేజర్ల ఇష్టపూర్వక బంధాన్ని ఏ చట్టం నిషేధించలేదు. రాజీ పడడం అంటే తప్పు చేశామని ఒప్పుకున్నట్టు కాదు. నిర్దోషిగా విముక్తి పొందిన ఉద్యోగాన్ని నిరాకరించడం ఏకపక్షమే. తక్షణమే ఆ అభ్యర్థికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వండి. తెలంగాణ యువకుడి కేసులో పోలీస్ బోర్డుకు సుప్రీంకోర్టు ఆదేశం. పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక బంధం పెట్టుకోవడం వారి క్యారెక్టర్కు కొలమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సమకాలీన సమాజంలో మారుతున్న సామాజిక వాస్తవాలను నియామక బోర్డులు గుర్తించాలని హితబోధ చేసింది. ప్రతి ప్రేమ కథ పెళ్లితోటే ముగియాలని నియమేమేది లేదని, బంధం విఫలమైనంత మాత్రాన ఒకరు మరొకరిని మోసం చేసినట్టు కాదని స్పష్టం చేసింది. లోక్ అదాలత్లో ఇరు పక్షాలు రాజీ పడినంత మాత్రాన దాన్ని నేరంగీకారంగా తప్పు చేశామని ఒప్పుకున్నట్లుగా భావించడం ఆ నియామక బోర్డు అజ్ఞానమేనని మందలించింది. ఒక విఫలమైన ప్రేమ వ్యవహారం నేపథ్యంలో నమోదైన క్రిమినల్ కేసు ఆధారంగా కానిస్టేబుల్గా ఒక అభ్యర్థి ఎంపికను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు అభ్యర్థికి తక్షణమే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. అయితే గతంలో అతనిపై ఐపీసీ సెక్షన్లు 417, 420, 506 కింద ఒక క్రిమినల్ కేసు నమోదై ఉండడంతో రిక్రూట్మెంట్ బోర్డు అతన్ని నియామకాన్ని రద్దు చేసింది. తిరుపతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 4 ఏళ్లు తనతో బంధంలో ఉండి ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అతని ఇంటి పక్కన ఉండే యువతి 2014లో కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి 2015లో ఇద్దరి మధ్య లోక్ అదాలత్లో రాజీ కుదిరింది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడే తనపై ఉన్న ఈ కేసును వివరాలన్నిటిని తిరుపతి అప్లికేషన్ ఫామ్లో నిజాయితీగా రాశాడు. ఏ విషయాన్ని దాచలేదు. అయినా సరే అతను మోసానికి పాల్పడ్డాడని రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు భావించి అతన్ని పక్కన పెట్టేశారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి అనుకూలంగా తీర్పిచ్చారు. ఆ తీర్పును పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పును తప్పుపట్టింది. బోర్డు నియమాన్ని సమర్థించింది. ఈ క్రమంలో తిరుపతి గత ఏడాది ఆగస్టు 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవలే ఈ పిటిషన్పై విచారణ జరిపింది. దీనికి సంబంధించిన తీర్పు ప్రతిని రిజిస్ట్రీ సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో సోమవారం అప్లోడ్ చేసింది. ఇది 100% ఇక్కడ ఇచ్చిన ఎవరైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నదో అది 100% వాళ్ళు చేసిన తప్పు. ఇక్కడ హైకోర్టు కూడా మళ్ళీ అలాంటి తీర్పు ఇవ్వడం నిజంగా ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు ఇప్పుడు కరెక్ట్ అయిన జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళిద్దరేదో ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరేదో రాజీ పడ్డారు. దానికి జాబ్కి ఏం సంబంధం? అన్ని తలతిక్కల విషయాలు కాకపోతే సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వకపోతే అనేక మంది అబ్బాయిలు ఆగమైపోతారు. శారీరక బంధం అనేది ఇద్దరు వ్యక్తుల ఇష్టాన్ని బట్టి ఉంటుంది. విడిపోవడం అనేది ఒకరికి ఇష్టం ఉండొచ్చు, ఒకరికి ఇష్టం లేకపోవచ్చు. కొన్నిసార్లు ఇద్దరు ఇష్టపడి విడిపోవచ్చు, కొన్నిసార్లు రాజీ పడవచ్చు. రాజీ పడ్డంత మాత్రాన నేరాన్ని అంగీకరించినట్టు కాదు, విడిపోయినంత మాత్రాన దొంగలని కాదు, కలిసి ఉన్నంత మాత్రాన అందరూ మంచోళ్ళని కాదు. కాబట్టి ఉచితార్థంగా ఒకరిని జాబే తీసి పడేసే ప్రయత్నం చేసిందిగా వీళ్ళు. మొత్తానికి సుప్రీంకోర్టు సూపర్ జడ్జిమెంట్ ఇచ్చింది.